ఇట్లా అంటున్నారని చెప్పని కూడా మనం ముందు పెట్టవచ్చు అని చెప్పని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ కమింగ్. ఈరోజు అందరూ చేంబర్ యొక్క బాగు కోసం కోరి ఛాంబర్ మెంబర్స్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది బసిరెడ్డి గారి ఆఫీస్లో. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం బసిరెడ్డి గారికి. అలానే వీళ్ళందరూ ఎలక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఎందుకు కావాలని చెప్తున్నానంటే ఈసీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో 51 మంది వాళ్ళు చెప్తే సరిపోదండి, జనరల్ బాడీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఎవరి 1 ఇయర్కో 2 ఇయర్స్కో వస్తుంది. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు అంటే అందరూ మెంబర్స్ ఓట్లు వేస్తేనే గెలిచారు. గెలిచిన తర్వాత మేమేం చెప్తే అది నడుస్తుంది అనేది రాంగ్. ఎప్పటి వరకు నడుస్తుంది? ఆ టర్మ్ వరకు నడుస్తుంది. ఆ టర్మ్ ఎక్స్టెన్షన్ మీరు చేయాలా అంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేయాలి. జనరల్ బాడీ ఒప్పుకుంటేనే ఆ ఈసీ మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వాలి. ఇది బైలా. ఇలా కాకుండా మేము 51 మంది 10 సంవత్సరాలు ఉందాం అనుకుంటే అది బైలాకి విరుద్ధం అవుతుంది. కాబట్టి అలాంటి పని వాళ్ళు చేయరని అనుకుంటాను ఇప్పుడున్న మెంబర్స్. ఒకవేళ మీరు చేయాలి కంటిన్యూ అవ్వాలంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేయండి. బైలా ప్రకారం ఎలక్షన్స్ నడపాలంటే 24 డేస్ బిఫోర్ మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. అది బైలా. ఆ నోటిఫికేషన్ మీరు ఇచ్చేసి జనరల్ బాడీ కాల్ఫర్ చేసి జనరల్ బాడీ మాకు అవసరం లేదు, మీరే బాగా చేస్తున్నారు, మీ బాడీ కంటిన్యూగా ఉండమని ఇనానమస్ గా మీన్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్తే మీరు అక్కడ ఉండొచ్చు. అప్పుడు అది కంటిన్యూ అవ్వచ్చు. జనరల్ బాడీ కాల్ఫర్ కాకుండా మీరే 10 మంది మీరే సంతకాలు పెట్టుకుంటే అది బైలాకు విరుద్ధం, అది చెల్లదు. మీ బాడీ ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ ఎలక్షన్ టర్మ్ అయిపోయిన మరుక్షణము మీ బాడీ ఒరిజినల్ బాడీ కాదు. మీ బాడీ ఏం సంతకాలు పెట్టినా చెల్లదు, డిజాల్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు అంటే మీరు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. మీరు చేయాల్సిన పని ఏంటి? జనరల్ బాడీని కాల్ఫర్ చేయండి. మీ ప్రాబ్లం ఏదో ఉంటే జనరల్ బాడీకి చెప్పండి. అందరు మెంబర్స్ని ఒప్పించండి. మెంబర్స్ అందరూ ఒప్పుకున్న తర్వాత మీరే కంటిన్యూ అవ్వండి. మెంబర్స్కి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఒప్పుకోవాలి, లేదా బైలా ప్రకారం 1/3 మెంబర్స్ అన్న ఒప్పుకోవాలి. ఇది జరగాలని మా అందరి యొక్క విజ్ఞప్తి అండి. ఇప్పుడున్న బాడీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఖచ్చితంగా ఇవి పాటిస్తారని నేను అనుకుంటున్నాను. బాబు నేను కూడా ఒక మెంబర్. ఇప్పుడు మా అందరూ మీటింగ్ సమావేశం దేనికైనా అంటే ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అనే మెంబరు ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చేసేసుకొని ఒక డెక్కన్ క్రానికల్లో పబ్లిసిటీ చేసుకున్నాడు. అది చాలా తప్పు సార్. దాని మీద డిఫార్మేషన్ సూట్ వేస్తారు. ఎవరికైతే డ్యామేజ్ అయిందో ఏ మెంబర్కి అయితే వాళ్ళు ఆయన మీద డిఫార్మేషన్ సూట్ వేసే రైట్ ఉంది. దానికి మీరు తట్టుకునే కెపాసిటీ ఉంటే ఉండండి. నెంబర్ 2, మీ అభిప్రాయం మీరు ఏదైనా చెప్పుకోండి పేపర్లో. అందరి అభిప్రాయం మీకు చెప్పే రైట్ లేదు. అది చెప్పాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఎలక్షన్ కాల్ఫర్ చేయండి. ఫస్ట్ ఎలక్షన్ కాల్ఫర్ చేసి ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేసి గెలిచిన తర్వాత మీకు నచ్చింది చేయండి. ఎలక్షన్ కాల్ఫర్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన దాన్ని ఏదో రాసుకొని అలా పబ్లిసిటీ చేస్తే తప్పు సార్. ఇందాక బసిరెడ్డి గారు బాధపడ్డారు. ఆయన ఏం చెప్పారు? నాకు సంబంధం లేకుండా నా పేరు కూడా వేసుకున్నారు. అది తప్పు సార్. ఒకవేళ మీకు సంబంధం లేకుండా మీ పేరు వేసుకుంటే మీరు వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయిస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద లీగల్ గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రెండోది, వాళ్ళ మీద మీరు డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు. మీ పేరుని మీకు సంబంధం లేకుండా వాడుకున్న రైట్ వాళ్ళకి లేదు కాబట్టి మీరు డ్యామేజ్ నోటీస్ పంపించవచ్చు. ఈ రెండు మీకు రెమెడీ ఉంది సార్. దయచేసి నేను ఇప్పుడు కూడా మీకు ఏం చెప్తానంటే ప్రజెంట్ ఉన్న బాడీ వాళ్ళకి మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎలక్షన్స్ పెట్టండి. ఎలక్షన్స్ లో మీరు గెలవండి, మీరే ఉండండి. లేదంటే ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. ఇది కరెక్ట్ అని నా ఒపీనియన్ సార్. మీరు దీన్ని ఫాలో అవుతారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. లేదంటే ఇక మీ ఇష్టం, లీగల్ గా ఏదైతే అవుతుందో అది అవుతుంది సార్. జై శ్రీరామ్.